హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో నచ్చేలా, వాళ్ళకి ఎంతో హెల్తీగా మనము 4 గంటలకు వచ్చినప్పుడు ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టామంటే అప్పటికప్పుడు. అండ్ అదేవిధంగా కొంతమంది బనానా అంటే తినరు కదా, అలాంటప్పుడు ఇలా మిగిలిపోయిన బాగా పండిన అరటిపళ్ళు అంటే చాలా వరకు ప్రిఫర్ చేయరు, చాలామంది తినరు. సో అటువంటప్పుడు మనం అలా మిగిలిపోయిన బనానాతోటి ఇలా ప్యాన్ కేక్స్ రెడీ చేసి పెట్టుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసేసుకొని దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇలా 2 అరటిపళ్ళు అండి, బాగా పండాలి, చూడండి ఒకసారి వీడియోలో. ఈ విధంగా పండిన అరటిపళ్ళను మాత్రమే స్లైసెస్గా కట్ చేసేసుకొని ఈ విధంగా ఆ 2 అరటిపళ్ళు ఒక 1 కప్ అయినవి అవి యాడ్ చేసేసుకొని, అండ్ అదేవిధంగా గ్రేటెడ్ జాగరీ అండి, తురుముకున్న బెల్లం కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు 1 కప్పు యాడ్ చేసేసుకోండి. ఇలా 1 బై 1 యాడ్ చేసుకొని కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. వీటిని మనం ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకొని దీన్ని మనం ఇందాక గోధుమ పిండి బౌల్ ఉంది కదా, ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఈ గోధుమ పిండిని ఇప్పుడు మనము మిక్సీ పట్టిన బ్యాటర్ స్లోగా ఈ విధంగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా థిక్ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనము బేకింగ్ పౌడర్ అండి ఒక 1/2 స్పూన్ యాడ్ చేసేసుకొని వెనీలా ఎసెన్స్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసేసుకుందాం. వెనీలా ఎసెన్స్ లేకపోతే అదే 1/2 స్పూను యాలకుల పొడి యాడ్ చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేదంటే బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోండి. ఇలా ఈ విధంగా చూడండి, నేను గరిటెతోటి చూపిస్తున్నాను. థిక్ బ్యాటర్ కాకుండా, లూజ్ బ్యాటర్ కాకుండా ఇలా మీడియం బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. ఇది నాన్ స్టిక్ ప్యానే అయ్యి ఉండాలండి, ఎందుకంటే ఇది మనకి ప్యాన్కి అంటుకుంటుంది. అలా జస్ట్ ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని టిష్యూతో ఒక్కసారి స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా కొంచెం బ్యాటర్ వేసుకుందాం. ఫస్ట్ దాన్ని మూత పెట్టేసుకొని స్లోగా మీడియం టు లో మాత్రమే కుక్ చేసుకోవాలండి, లేకపోతే అది అడుగంటుతుంది. ఈ విధంగా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని మనం కుక్ చేసుకుందాం. మనకి ఇక్కడ కుక్ చేసుకునేటప్పుడు చూడండి, లైట్గా మనకు అక్కడ బబుల్స్ లాగా వస్తాయి. చూడండి, మనము ఇదే బ్యాటర్ని పిల్లలకి నచ్చేలా డోరామన్ కేక్స్ అంటారు కదా, వాళ్ళకి అవంటే ఇష్టం. అలా చిన్నవి ఎంత సైజు మీకు ఎంత వీలుంటే అంత చిన్న సైజు ఇలా వేసేసుకొని పిల్లలకి కనుక ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. అండ్ అదేవిధంగా ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా కనుక మనం చేసి పెట్టామంటే వాళ్ళు ఖచ్చితంగా అండ్ హెల్తీగా కూడా ఉంటారు. చూడండి, ఇవి మనం ఒక రెండో వైపుకు టర్న్ చేసేసుకుందాం. ఈ విధంగా రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని ఎంత బాగున్నాయో చూడండి, చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ అదేవిధంగా వీటిని మనం చాక్లెట్ సిరప్ ఉంటే ఆ చాక్లెట్ సిరప్ కూడా మిడిల్లో పెట్టేసుకొని పైన ఒకటి పెట్టుకొని అలా కూడా పిల్లలకి మనము ఇవ్వచ్చు. వాళ్ళకి నచ్చే విధంగా మనం చేసి పెట్టడమే కదా, అప్పుడే వాళ్ళు చాలా హ్యాపీగా స్నాక్స్ తినేస్తూ ఉంటారు స్కిప్ చేయకుండా. ఇలా కొంతమంది కూరగాయలు లేకపోతే ఏమంటారు పండ్లు తిననప్పుడు ఇలా కొన్ని రెసిపీస్ కనుక మనం చేసి పెట్టామంటే ఖచ్చితంగా తింటారు. రెడీ టు సర్వ్ అండి. ఇలా ఈ విధంగా చాలా ఈజీగా మనము పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ చేసి పెట్టచ్చండి. నేనైతే ఇక్కడ పీనట్ బటర్ యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర చాక్లెట్ సిరప్ కానీ మెల్టెడ్ చాక్లెట్ కానీ ఏది ఉన్నా అవైలబుల్, అది ప్యాన్ కేక్కి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన ఇంకొక ప్యాన్ కేక్ పెట్టేసి ఇలా మిడిల్లో పెట్టేసి పిల్లలకి ఇచ్చారంటే అప్పటికప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చాలా బాగా లైక్ చేస్తారండి. అదేవిధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినేసేయచ్చు ఈ స్నాక్ రెసిపీని. చూడండి, పీనట్ బటర్ పెట్టాను, మధ్యలో ఇంకొక ప్యాన్ కేక్ పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే. నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. యాక్చువల్గా బనానాస్ మనం మిగిలిపోయిన బనానాస్ పడేయాలంటే ప్రాణం ఒప్పదు, అండ్ అదేవిధంగా తినాలంటే తినబుద్ధి కాదు. సో అటువంటప్పుడు ఇలా ఈజీగా రకరకాల స్నాక్స్ కనుక పిల్లలకి చేసి పెట్టామంటే
ఖచ్చితంగా వాళ్ళు 4 o'clock వచ్చినప్పుడైనా అండ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో స్నాక్స్ బాక్స్లో అయినా సరే మనం ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా తినేసేస్తారు. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.